శ్రీ పానుగంటి లక్ష్మీనరసింహారావు గారి సాక్షి వ్యాసములు. అఖిలాంధ్రదేశ మశక మత్కుణ మూషిక మహాసభ. జంఘాల శాస్త్రి ఇట్లు పలికెను: నాయనలారా, సాక్షి సంఘాభిమానులలో ఒకరు సాక్షికొక లేఖ నంపినారు. అది ఇదిగో, దానిని చదివెదను, శ్రద్ధతో వినగోరెదను. సాక్షికి: అయ్యా నమస్కారములు. ఆంధ్రపత్రికలో వారమునకొక పర్యాయము వెలువడుచున్న సాక్ష్యుపన్యాసములను చదివి వినిపించుటకై నేను మదరాసులో వేంచేసియున్న మా రాజుగారి దర్శనము అపేక్షించి రైలుబండిలో ప్రయాణము చేయుచుంటిని. ఇంటర్మీడియేట్ తరగతి బండిలో పండుకొని పైనున్న దీపపు వెలుతురు సహాయమున ఏదియో ఒక పుస్తకమును చదువుకొనుచుంటిని. దోమలు చెవియొద్ద చేరి గానకాలక్షేపము ఆరంభించినవి. నేను పండుకొన్న బల్లపై అమర్పబడిన పీచుపరుపును ఆశ్రయించి అభివృద్ధి నొందుచున్న నల్లులు తమకేర్పడిన స్థానము ఆక్రమించుకొంటినను కోపముచే కాబోలు నన్ను చెడామడా పొడుచుచుండెను. వాని బాధ పడలేక లేచి పక్క దులుపుకొంటిని. పక్కను దులుపుగలను గాని బల్లపై బంధింపబడిన పరుపును ఓడలాగగలనా? లేచి ఇట్లు పక్క దులుపుచుండగా నా కాలిపై నేదియో ప్రాకినట్లు కాగా ఉలికిపడి చూచితిని. చిన్న ఎలుక అట్టే ప్రాకి పైబల్లకున్న గొలుసుపై ఆగి నేనెవడనో అని నిరసన దృష్టిచే పరిశీలించుచుండెను. నీవు బండిలో కూర్చుండుటకు అర్హుడవు కావు, దిగుపొమ్ము అని ఆ ఎలుక అభిప్రాయం కాబోలు. ఆహాహా, ఎంత విరుద్ధముగానున్నది! సొమ్మిచ్చి టికెట్ కొని ప్రయాణము చేయుచున్న నాపై టికెట్లు లేకుండా ప్రయాణమొనర్చుచుండు ఆ ఎలుకకు అంత కోపమెందులకో! నిదురుపోవుచున్న వారినైనా బలాత్కారముగా లేపి టికెట్లు 3 గంటలకొకసారి పరీక్ష చేయు ఇందరు రైల్వే ఉద్యోగులు ఎందులకో మనలను బాధించుటకైనా? ఆ ఎలుక మాట ఎవ్వడూ తలపెట్టడేమి? శాసనము మేరకుండా భయభక్తులతో నడుచుకుని వారిని బాధించుటకైనా ఈ ఉద్యోగుల అధికారములు? చట్టములు చుట్టచుట్టి నట్టేట పారవైచువారిని చూడ అధికారులకే భయము కాబోలు. ఇట్లు నేను మనసులో నేదేదియో అనుకొనుచు తిరుగా పండుకొంటిని. నడిమి వయసున ఉండుటచే రక్తపుష్టి కలవాడును కావున నల్లులను గణింపక, దోమలను లెక్కచేయక, ఎలుకలను లక్ష్యపెట్టక నిద్రించితిని. కలత నిద్రయే గాని గాఢనిద్ర మాత్రము పట్టలేదు. ఆ నిద్రలో స్వప్నము వచ్చినది. ఆ స్వప్నము కొంత వింతగా నుండుటచే జంఘాల శాస్త్రిచే సభలో చదివించుట కొరకు మీ సన్నిధికి పంపితిని. స్వప్నము. అది ఒక పెద్ద మైదానము కనుచూపు మేర వ్యాపించియున్నది. అది 4 సమభాగములుగా భాగింపబడి ఉన్నట్లున్నది. ఒక భాగము నిండా అనేక లక్షల కోటుల దోమలు విడిసియున్నవి. ముచ్చటలాడుకొనుచు, మూర్కొనుచు, మూగుకొనుచు, ముద్దుడికొనుచు, మురిసికొనుచు, మూల్గుకొనుచు, మూత్రించుకొనుచు ఆ దోమలన్నీయు చిత్ర విచిత్ర చేష్టా సమన్వితములై ఉన్నవి. కాని ఆ జెండాలపై ఆ అక్షరములేమీ ఆంధ్రాక్షరముల వలె కనబడుచున్నవే. శబాస్, ఇకనేమి చదివెదను. పాలకొల్లు మశకముల విడిది. ఆహాహా, ఇందున్నవన్నీయు పాలకొల్లు గ్రామము నుండి వేంచేసిన మశకమ తల్లి కలా. కాని ఆ మీదిదేది? కొల్లేటి మశకరాజముల మహలు. వహవ్వా, కోడిపెట్టలనెత్తుకుని పోగలవను కృష్ణామండలైక విఖ్యాతి నొందిన కొల్లేటి దోమలా ఇవి. శబాస్. దీని తరువాతది అది ఏది? కళింగదేశ మశక మహారాజముల మౌక్తిక మందిరము. ఆహా, గవాక్షములు పట్టీ పట్టని బలిష్ఠ గాత్ర స్థౌల్యము గల విజయనగర స్థాన మశకములా ఇవి. వహవ్వా. కాని ఆ పైది ఏమి? ఆనెగొంది మశక సార్వభౌముల మహాలక్ష్మీ నికేతనము. శ్రీమన్మహామండలేశ్వర మహారాజాధిరాజు గండరగండాది బిరుదాంకితులైన శ్రీకృష్ణదేవరాయల యాస్థానమందలి క్షీరపటీర హీర చంద్రికాసార ధిక్కార జగద్విశ్రాంత యశస్సాంద్రములైన కిష్కింధదోమలా. వహవ్వా. ఆ ప్రక్కనున్న గుడారములెవరివి? చిట్టెలుకల దిది, చూరెలుకల దది, గుంట ఎలుకల దిది, గాది ఎలుకల దిది, ఎర్ర ఎలుకల దిది, పొలపుటెలుకల దది, నాగుటెలుకల దిది, బొంత ఎలుకల దది, చుంచుల దది, పందికొక్కుల దిది. శబాస్ శబాస్. అర్బుదములు నిర్బుదములు దాటిన సంఖ్యలు గల సర్వజాతి మూషికములు ఇచ్చట కిచకిచలాడుచు వెనుక కాళ్లపై నిలువబడి ముందు కాళ్లతో ముక్కులు గోకికొనుచు మూతులు మూతులు కలుపుచు తోకలు తోకలు పైన వైచుచు కీచుకీచుమనుచు కీరు కారుమనుచు చెవులట్టే విప్పుచు అట్టే మూయుచు బిలబిలలాడుచు మిలమిలలాడుచు కనుచూపు నిలువబడలేనంత కదలికతో
పొట్లకాయల గబ్బుతో క్రాలుచున్నవే శబాస్. కాని ఆ వైపుననున్న విడుదలెవరివో, అవి అన్నియూ నల్లులోయ్ నాయనా. ఎర్ర నల్లులు, నల్ల నల్లులు, రెక్కల నల్లులు, మిడి నల్లులు, శంఖ మహాసంఖ్యాతీత సంఖ్యాకములై తాండ్రబెత్తంత తనువులు కలవై కొత్తిమిరపవాసను కొట్టుచున్నవి. చీచి, తెట్టెలు తెట్టెలుగా, కుప్పలు కుప్పలుగా, రాసులు రాసులుగా చేరి సముద్ర తరంగముల వలె లేచుచున్నవి, ప్రాకుచున్నవి, విరుగుచున్నవి, తిరుగ వెనుకకు దొరలుచున్నవి. హరిహరి, ఆ సన్నివేశమును ఇప్పుడు తలచుకొనగానే యొడలు గగురు ఒడుచుచున్నది కదా, గుండె నీరు విడుచుచున్నది కదా. ఆహా, అప్పుడెట్టులుండెనో యోచించుకొనుడు. పూర్ణిమాచంద్రుడు అంబర మధ్యమునకు వచ్చి ఆ మశక మత్కుణ మూషికాది మహాపరిషద్వైభవమును అవలోకించి ఆహ్లాదించుచున్నాడు. సంఖ్యలో మనమేమో మహాధికులమని ఇది వరకు విర్రవీగితిమి. పట్టుమని ఒక్క ఆంధ్రదేశమందున్న నల్లుల సంఖ్య ముందు మన సంఖ్య ఎంత అధమమో ఇప్పుడు తెలిసినది కదా, గర్వప్రాయశ్చిత్తమైనది కదా అని తలలు వంచుకుని, మొగములు ముడుచుకుని, సిగ్గు తెచ్చుకుని నక్షత్రములు ఎట్లు చిన్నవోయి కునుకుచున్నవో. ఇంతలో ఒక నల్లి ఎర్రమొకమాలు కోటుతో నిభరాజయానమున సభామధ్య ప్రదేశమునకు వచ్చి తిర్యగ్వైఖరిగానున్న తలను వీలగునంతవరకు ఎత్తి ఆంధ్రభాషతో నిట్లనియను. అఖిలాంధ్రదేశీయ మత్కుణ మశక మూషకాది సోదర సోదరీమణులారా, ఈ మహాపరిషద్వ్యాపారము మన స్వభాషయగు ఆంధ్రభాషతోడనే జరుపుకొందము. స్వభాషా గౌరవములేని జాతి జాతి కాదు. ఈ ఆంధ్రజాతీయ మహాసంఘ కార్యక్రమ నిర్వాహకత్వమునకు అధ్యక్షుని నియమింపవలసి ఉన్నది. కృష్ణదేవరాయ స్థాన ప్రధాన నగరమును విద్యారణ్యపీఠమును అగు విద్యానగరము నుండి ఇచ్చటకు విచ్చేసిన మూషకరాజములలో మహామూర్తిమంతమైన దీర్ఘవాలనామక మూషక శిఖామణిని సాహితీ గౌరవమును బట్టియు, స్థాన గౌరవమును బట్టియు, సనాతన రాజేంద్ర గౌరవమును బట్టి అగ్రాసనాధిపతిగా నేను సభవారి పక్షమును ఎన్నుకొనుచున్నాను. ఇంతలో ఒక బోదురు కప్పయంతటి కొల్లేటి దోమ కయీమనుచూ ముందుకు వచ్చి నల్లిగారునర్చిన ప్రతివాదమును పరిపోషించెను. గుయ్యమని ఒక్క పెట్టున దోమలన్నీయు సంతోష సూచకముగా మొరపెట్టెను. ఎలుకలు కీచుకీచుమని రొద చెయ్యుచు తమ జాతిలో ఒక్కనికి ఇట్టి మహాసభకు అధ్యక్ష పదవి కలిగినని పొంగిన దేహములతో నిండిన మనసులతో నుండా అధ్యక్షుడు అపసవ్య పురఃపాకముతో మేసము సవరించుకుని వెనుకకాలితో చెవియొద్ద దురదచే కాదు విలాసముచే గోకికొని పొడుగుతోకను కుడి ఎడమలకు చెటకాయించి సభామధ్యమునకు పోయి వెనుక కాళ్లపై నిలువబడి ముందు కాళ్లను వినయపూర్వకముగా లోనికి వంచి అవనత శిరస్కమై నిలువబడగా ఎలుకలన్నీయు వాలతాళ ధ్వనులు ఇచ్చెను. దోమలు ఉచ్చైస్వరమును అభినందించెను. అంత అధ్యక్ష నిర్ణయమునర్చిన మొదటి నల్లి ఒక చిన్న కాగితమును అధ్యక్షుని చెవిసందున ఉంచెను. అది సభా కార్యక్రమ పత్రము. దానినందుకొని గాలికెగిరిపోవునని కాబోలు అధ్యక్షుడు కాలిక్రిందనుంచుకొనెను. అధ్యక్షుని ప్రారంభోపన్యాసము. ఆర్య సోదర సోదరీమణులారా, అఖిలాంధ్రజాతీయ మశక మత్కుణాది మహాసభకు ఆహాహా, వినుడు వినుడు, ఏమి స్వార్థపరిత్యాగమో, ఏమి నైత్యమో, తమ జాతి పేరే ఎత్తినాడు కాడే అని కేకలు. నన్నగ్రాసనాధిపతిగా చేయుటచే నా జాతి అంతయు కృతార్థమైనది. ఆహా, మీరేమి సామాన్యులా? మీ సభ విద్వత్సభగాని మరియొకటియా? ఓ వేదవేదాంగ విజ్ఞాన సంపన్నులు, ప్రకృతి శాస్త్ర పాండితీ మండితులు, రాజకీయతంత్ర పారగులు, బ్రహ్మవాదులు, భక్తాగ్రగణ్యులు, కవిశిఖామణులు, గాయకోత్తములు, చిత్రలేఖకులు, వక్తలు, మితవాదులు, మధ్యవాదులు, అతివాదులు, సర్వతంత్ర స్వతంత్రులకు ఎందరో ఇచ్చట స్వస్వరూపములతో సకుటుంబ బంధుమిత్ర పరివారలై వేంచేసియుండా అల్పుడునగు నేను, మశక సోదరులారా, మీవలే వ్యోమయాన శక్తి లేని నేను, మత్కుణ సోదరులారా, మీవలే మృదుల శరీరాంతరంగ సౌష్ఠవములేని నేను, మశక సోదరులారా, మీవలే కంఠస్వర మాధురీ పరిపాకము లేని నేను, మత్కుణ సోదరులారా, మీవలే శత్రుహింసాపరాయణత లేని నేను మీకు అధ్యక్షుడనై నిలవవలసి వచ్చినది. ఎందువలన? మీ యాజ్ఞ వలన. నా ఈ పదవికి మీరు ఉత్తరవాదులైనప్పుడు జ్ఞానశూన్యతచే నేను వచించిన నా పలుకులలోని తప్పులకు మీరేల ఉత్తరవాదులు కాకపోవుదురు? ప్రకృత విషయమునకు పోవుదము. నరజాతి అంతటి తుచ్చజాతి ప్రపంచమును మరియొకటి లేదు. నరుడు మనకు శత్రుడు, ప్రబల శత్రుడు. తానే మహావీరుడట, వీరాధివీరుడట, అతిరథుడట, మహారథుడట. వీని గర్వము కాలిపోను.
పిరికి పెద్దమ్మలలో అగ్రగణ్యుడెవడు? నరుడు. తెలిసినదా? వినుడు వినుడు. శత్రుదర్శనముననే తోక ముడుచుకుని పరిగెత్తువాడెవడు? నరుడు. ఎంతసేపునూ ప్రాణం అరచేతిలో నుంచుకుని మూలమూలలా దాగినవాడెవడు? నరుడు. శబాస్ శబాస్ అను కేకలు. చేతావాత కాని చచ్చు పెద్దమ్మలలో అగ్రతాంబూలమునకు సిద్ధపడువాడెవ్వడు? నరుడు. తేలును చూచి భయమా? జర్రినిగాంచి ఏడుప? పామును చూచి పరుగా? దోమ కరచిపోవునేమో అని సాయంకాలం అగుసరికే సన్నని గుడారములో దూరినవాడు వీరుడే. మన నల్లిపోతులలో ఒక్కటి ప్రక్క చేరి కటుక్కున అంటబొడిచిన ఎడల కళ్ళు త్రాగిన వాని వలె తెయితక్కలాడువాడు ధీరుడే. అంతవరకు కూడా నిందులకు ముళ్ళు కాలికి గుచ్చుకునునేమోయని ముచ్చెలు తొడిక్కొని కాని వెలుపలికి రాడే. వీని భయము బ్రద్దలైపోను. పల్లేరుకాయి అనగా గడగడలాడిపోవునే. బట్టలో చీపురు ముళ్ళున్న ఎడల నూడదీసుకునేదాకా ఏడ్చుచునేయుండునే. గాలి చల్లబడిన ఎడల ఒక్క రోగము, మోతాదుగానున్న మరి ఒక్క రోగము, వెచ్చబడిన వేరొక్క రోగము, గంగిటెద్దునకున్నంత గంత వేసుకుని కాని వెలుపలకే వేయించేయడే. వీని కాతరత గడ్డలైపోను. వీడేనా వీరుడు? వీడేనా సృష్టికి ప్రభుడు? నీకింత బొంతమోత ఎందులకురా అని మూతిమీద ఈడ్చి పండ్లు విరగనొక్కటి వాయింపగల నా సోదరుడేడి? మనమట్టి వేషములు వైచుచుంటిమా? ఓ తుపాను పట్టని, అగ్నిపర్వతము ప్రేలని, భూకంపములు రాని, మంచుగడ్డలు వర్షింపని మనము దిగంబరులమై ఒక్క వెంట్రుకయైనా ఊడకుండా, ఒక్క రెక్కయైనా జారకుండా పంచభూత మహాసంక్షోభమును మహావీరులమై ఎదుర్కొనుటలేదా? యథార్థ వీరుడెవడో ఇప్పుడు తెలిసినదా? యథార్థముగా సృష్టికి ప్రభుడెవడో ఇప్పుడు మీకు తెలిసినదా? తరువాత వాని బుద్ధిని గూర్చి 4 మాటలు చెప్పెదను. ఎలుకలను చంపుటకు అతడు ఎన్నెన్ని ఏడుపులేడ్చుచున్నాడో మీకు తెలియని సంగతియా? కర్రబోనట లోపల మినుపరొట్టియట, కత్తెరబోనట లోపల గారెముక్కయట. వాని మాయ మండ. తనువు చీల్చిననైనా వాని యొద్ద ధారాళతయున్నదా? ఎందులకీ దగాబాజీ, ఎందులకీ మోసము. ఇదిగాక ర్యాట్స్ బోన్ అట, మీరు వినలేదా? పత్రికలలో ప్రచురించి మిడుకుచున్నాడే. ఆహాహా, బాహాటముగా విషము పెట్టి మనల చంపదలచినాడే. వీని దౌర్జన్యము మాసిపోను. ఆ విషము తిని తానేల చావరాదు? పుణ్యపాపములెరుగని మనలకు కూటిలో విషము పెట్టి గొంతు కోయినా. ఇదిగాక గౌరవార్హులగు కరుణాలవాలములగు నా మశక మత్కుణ సోదరులకు సంఘమరణమిచ్చుటకు ఏవో పౌడర్లట, ద్రావకములట, మాత్రలట, పత్రికలలో ప్రచురణమట, బజారులలో అమ్మకమట. వాని మొగము వాని మోర. ఆర్య సోదరులారా, నరుని మొగము ఎప్పుడైనా పరిశీలనముగా చూచితిరా? మన మొగముల వలె ధారాళమై, తేజస్వంతమై, నిష్కపటమై, దాక్షిణ్యయుక్తమై, అమాయకమై ఉండునా? ఊహూ, వట్టి దొంగమొగము. ఇంద్రజాల మహేంద్రజాల విద్యలన్నీయు వాని మొగమును మొలకలెత్తుచుండును. ఊ అనగా అంగీకారమని అర్థము కాదు, ఉహుహు అనగా అనంగీకారమని అర్థము కాదు. నవ్వు బట్టి దయ అని అనుకొందురేమో. అసత్యము అసత్యము. బాష్పములను బట్టి పరితాపమనుకొందురేమో. వట్టి కల్ల, నవ్వుచునే నరకగలడు. ధూ ధూ. అంత టక్కరి, అంత దొంగ, అంత మాయకాడు మరి ఒకడు లేడు. తరువాత అతని విశ్వాసమును గూర్చి చెప్పెదను. మన సోదరులలో ముందొక్క దోమను తీసుకొనుడు. ఒక్కసారి అది ఒక నరుని కరచినదనుకొనుడు. అతనినెప్పుడైనా అది వదులునా? తిరుగా నాతనినే కరచుచు అతని యొద్దనే మంచియో చెడ్డయో కనిపెట్టుకుని ఉండును గాని అవిశ్వాసముతో అతనిని ఎన్నడైనా వదిలియుండునా? బట్టతో త్రోచివైచిననైనా, చేతితో విదలించిననైనా, చెవులకు గట్టిగా కట్టుకుని దరి చేరనీయకపోయిననైనా అతడే చెడినాడు. ఈ మాత్రమునకై మనకేమి తక్కువ అని యాతననే అంటకరాగి ఉండును గాని ఆవలికి పోదే. ఇక మా మత్కుణ సోదరుల విషయమై ఈ సద్గుణమును గూర్చి చెప్పవలసినదేమున్నది? తుంగచాపను గాని, బల్లను గాని, కుర్చీని గాని, మంచమును గాని ఆశ్రయించి ఒక్క నల్లిపోతూ ఒక్కసారి ఒక నరుని రక్తము దబ్బనపు మొలయంత త్రావిని ఎడల ఆ విశ్వాసము దానికి హరి అని అంతమందు వరకు ఉండవలసినదే కదా. అది ఆ నరును ఎన్నడైనా వదులునా? ఎన్నడైనా మరచునా? నరుని వరకెందులకు? ఆ చాపను వదులునా? ఆ సోఫాను వదులునా? ఎండలో పెట్టి మోదని, ఉడుకునీళ్లు పెట్టి తడుపని, అప్పటికి చచ్చినట్లు ఉల్లిపొరవలే నుండినను మరునాటికే పదనెక్కి అతని దుర్నయమును గడింపక మరలా అతనినే అంటబొడిచి అట్లే ప్రక్కనాశ్రయించియే ఉండును గాని
ఆవలికి పోదే. ఇక మా జాతి సంగతి రవంత మనవి చేసుకుందును. ఫలాహారపు బీరువానో ధాన్యపు గాదెనో ఆశ్రయించి మాలో ఎవ్వడైనా ఉండినీడల ఆ యునికి అట్లై ఉండదగినది గాని అందులకు భిన్నముగా జరుగుటకు అవకాశమున్నదా? ఇంటిలోని దాసి చీపురు కట్టతో కొట్టని, ఇంటిలోని వితంతువు బోనులో ఉండ్రపు ముక్క పెట్టని, కొట్టు పెట్టు కూడా సమముగానే చూచి ఈ ఇల్లెన్నటికైనా వదలునా? నరును కట్టి విశ్వాసమున్నదా? కృతఘ్నుడు, కృతఘ్నుడు. మహారాజును ఆశ్రయించి అతని వలన అనేక ఉపకారములొంది భాగ్యవంతుండైన నరుడు ఆ మహారాజు చేత ఒక్క మాటైనా పడుటకు చచ్చిపోవునే. సాలువులిచ్చినప్పుడు ధరింపవచ్చును గాని అనినప్పుడు సహింపకూడదేమి? తుచ్చుడు, విశ్వాసఘాతకుడు. అంతటితో సరిపోయినదా? అట్లు కాదే, మహారాజుపై ఆగ్రహించి ఎదుర్కొని అతనికి అపకారమును కూడా చేయుటకు సాహసించునే. ద్రోహి, పరమద్రోహి. అతని పరశ్రేయస్సహనమును గూర్చి రవంత చెప్పెదను. తన సుఖముల వలన నరునకు కలుగు సంతోషము కంటే ఇతరుల ఆపదల వలన కలుగు సంతోషం ఎక్కువ. తాను తన తమ్ముడు తగువు లేకుండా ఉండుట సంతోషము కాదు. పైవారిలో అన్నదమ్ములు తగువులు పడి జుట్టు పట్టుకుని కొట్టుకుని కచేరీకి ఎక్కినారనగా అబ్బా అబ్బా ఏమి సంతోషము! చెవి కోసుకుని ఆ వార్తను మహానందమును వినును. తాను చుట్టలు చుట్టుకొనియో రంకుల రాట్నము తిప్పుకొనియో పావలా డబ్బులు తెచ్చుకొనుచుండగా అందులకు సంతోషింపరాదా? ఓహూ, పెద్ద తుఫాను పట్టగా ఓడలన్నీయూ ఒక్కసారియే మునిగిపోవటం వలన పైవర్తకుడెవడో దివాలా తీసినాడనియూ అతనిని అందరూ దుమ్మెట్టి తిట్టుచున్నారనియూ వినియడల ఓహ్, ఏ సంగీతము దాని ముందు పనికిరాదే. ఆహా, వీని స్వభావము చట్టబండలైపోను. తాను తన భార్యయు సుఖముగా కాపురము చేయుచున్నప్పుడు ఆ సంతోషము తనకు చాలదా? చాలదు, ముమ్మాటికి చాలదు. పై ఇంటి ఆవిడ మాటా మీద మగనిని లెంపకాయ కొట్టి పుట్టినింటికి ఉడాయించినదని వినగా ఓహోహో, ఏమి కులుకు, ఏమి కిచకిచ, ఏమి వెకవెక. ఎంతసేపు తన సుఖముల సంగతి మరపే పైవారి బాధలే, ప్రాణహింసలే, శోకములే తనకు ప్రత్యక్ష సుఖమునిచ్చునవి. తన భోగము కంటే ఒకని రోగము తనకెక్కువ సంతోషమైనప్పుడు, తన సుఖము కంటే పైవాని దుఃఖము తనకెక్కువ సంతోషమైనప్పుడు వాని ప్రకృతి ఎంత దిక్కుమాలిన ప్రకృతియో చెప్పవలయునా? నేనే ఇంకా నుపన్యసించునడల మహావక్తలైన మత్కుణ మశక రాజేంద్రులకు అవకాశమేది? ఇదిగో కార్యక్రమ పత్రము. ఇక మశకోత్తములకు కీచురావు గారు ఉపన్యసింతురు. ఆయన ఆనెగొంద నివాసి, ప్రకృతి శాస్త్రమునందును వైద్యశాస్త్రమునందును ప్రవీణుడు. అనేక బిరుదములను ఆంధ్రలోకమును సంపాదించినాడు. ఆయన ఉపన్యాసము శ్రద్ధగా వినుడు. కీచురావు గారి ఉపన్యాసము. అగ్రాసనాధిపతి, సోదరులారా, సోదరీమణులారా, మీ నాగరికత ఎంత పురాతనమైనదో, మీరెట్టి మహోన్నత దశను పూర్వమునందు అనుభవించితిరో, మీ జాతులు పూర్వమందు ఎంత కట్టుదిట్టముగా నుండెడివో మీరెరుగుదురా? ప్రకృతి శాస్త్రమేమి, వైద్యశాస్త్రమేమి, వేదాంత శాస్త్రమేమి, ఆర్థిక శాస్త్రమేమి, రాజతంత్ర శాస్త్రమేమి, అది ఇది అననేల సర్వశాస్త్రములు కూడా మొదట ఎవరివి? మనవి. వానినన్నింటినీ ఎంత అభివృద్ధిలోనికి తీసుకుని రాదగునో అంత అభివృద్ధిలోనికి తెచ్చినవారెవరు? మనము. శాస్త్రజ్ఞాన సంపూర్ణులై జగద్విశ్రాంత కీర్తిని సంపాదించిన వారెవరు? మనము. సర్వలోకమునకు జ్ఞానజ్యోతిని కానబరచినదెవరు? మనము. అట్టి మనము, మతములో అగ్రగణ్యులమైన మనము, కళలలో అగ్రగణ్యులమైన మనము, నాగరికతలో అగ్రగణ్యులమైన మనము, ప్రపంచమునకంతయు సర్వ విషయములందును మార్గదర్శకులమగు మనము, అట్టి మనము నేడెట్లున్నాము? పతితులమై, భ్రష్టులమై, పనికిమాలిన వారమై, ప్రజ్ఞాశూన్యులమై, పరతంత్రులమై, బలహీనులమై, ప్రతిష్టాశూన్యులమై, పెంటలపై, తుక్కుపై, దూగరపై, బొరియలలో, బొట్టలలో నామరూపములు లేక పడియున్నాము. వినుడు వినుడు అని కేకలు. ఎందువలన? నరుని వలన. నిర్భాగ్యుడైన నరుని వలన. నిన్నగాక మొన్న పుట్టిన నరుని వలన. సమస్త విద్యలు మన పాదముల యొద్ద బడి నేర్చుకొనిన నరుని వలన. మన జ్ఞానమంతయు, మన తేజమునంతయు, మన ఘనతనంతయు, మన ఖ్యాతినంతయు అపహరించిన నరుని వలన. సిగ్గు సిగ్గు అను కేకలు. కవిత్వము, గానము నరుడు ఎవని యొద్ద నుండి సంపాదించెను? మన మశక సోదరుల నుండి కాదా? ఏవియేషన్ అని ఇప్పుడు ఎగిరి క్రిందపడి పండ్లిగిలించుచున్న నరుడు ఆ శాస్త్రమును ఎవరి యొద్ద నుండి అపహరించినాడు? మన మశక సోదరుల యొద్ద నుండి కాదా? భూమిని త్రవ్వుట, దానిలోని లోహములు నెత్తుట, అన్ని విధములైన సబ్టెరేనియన్ యాక్టివిటీస్లో చేరిన
జియాలజీ అను శాస్త్రము ఎవ్వరి యొద్ద నుండి అతడు అపహరించినాడు? మన మూషక సోదరుల నుండి కాదా? అంతవరకెందులకు ధాన్యపు మరలు మరికొన్ని ఇతర యంత్రములు మన మూషక సోదరుల పండ్లను బట్టి కదా అతడు కల్పించుకొనినాడు. ఇట్లు ఎన్ని చెప్పవచ్చును. మన పందికొక్కు సోదరుల ఒడలి బొచ్చును చూచిగదా ఉన్ని బట్టలని, రాంకవములని, కోటులని, కుడితినీలని ఇప్పుడిప్పుడు మిడుకుచున్నాడు. స్వతంత్ర జ్ఞానము లేక, కల్పనాశక్తి లేక అఖిల తంత్రములందు మనలను అనుకరించి కొసలు త్రుంపి, తలలు మార్చి, అంచులు ఒడదీసి, కొత్త రంగు పూసి, లక్కికి నిక్కిగా, మక్కికి మక్కిగా మిడికి నిక్కుచున్నాడే. ఏ దొంగయో ఏ మృత్యో అంతటితో నూరకుండెనా? ఊహూ, శారదాపీఠమైన మనపై ఎదురు తిరిగినాడే. మనలను మారణహోమం అనర్ప ప్రయత్నించుచున్నాడే. విశ్వాసఘాతకుడు, ప్రకృతి శాస్త్రమందు మహాపండితుడట. అతని కల్పనలు 1-2 విమర్శింతును. మా కాటు వలన తనకు మన్నెపు జ్వరము వచ్చుచున్నదని మొదలు తుదాలేని సిద్ధాంతమొకటి స్థాపించినాడు. ఇది అభూత కల్పన. ఈ పనికిమాలిన రాద్ధాంతమొనర్చి ప్రకృతి శాస్త్రమునకు ఆవలగట్టు చేరితినని విర్రవీగుచున్నాడు. సింహము మొదలుకొని చీమ వరకు మా కాటు తినని జంతువు లోకమున నున్నదా? అవి అన్నియూ చలిజ్వరమునకు లోనయ్యున్నవా? అన్ని జంతువులకు రాదనియు, అన్ని దోమల వలన రాదనియు ఆ సిద్ధాంతము క్రింద వెంటనే హంసపాదముంచినాడు. వీని సిగ్గు చిమిడిపోను. ఇక్కడికి సిద్ధాంతము సగము చచ్చినదా? అన్ని జాతుల దోమలలోనూ విషజాతి ఒకటి ఉన్నదని పై తుడుపునకు దిగువనే ఒక చిన్న బ్రహ్మసూత్రము కల్పించినాడు. నరులలో కూడా అట్టి విషజాతి ఉన్నదేమో. తన బుద్ధికి ఈ మాత్రమైనా వినియోగమక్కర్లేదా? సరే, ఆ తగవెందులకు అట్టి విషజాతి ఉన్నది. ఆ విషజాతి కరచిన వారందరికైనను మలేరియా వచ్చుచున్నదా? లేదని తానే చెప్పుచున్నాడు. ఇక్కడికి తరువాతి సిద్ధాంతము కూడా పరమపదించినట్టే కదా. ఆ చలిజ్వరపు టెండెన్సీ ఉన్నవారికేమో అది వచ్చునని సరికొత్త సిద్ధాంతము. ఈ టెండెన్సీ ఏమి? తన మొగము నా మొగము అనగా రావలసిన వారికి వచ్చును, రాకూడని వారికి రాదన్నమాట. అంతేనా? అంతకంటే అర్థమేమైనా ఉన్నదా? ఈ మాట మొదటనే దేవులాడక నిష్కారణముగా మమ్ము నెపపెట్టుటెందులకు? మమ్ము మార్చివైచుటకు ప్రయత్నములెందులకు? మలేరియల్ పారసైటట, మతిలేని మాటలట. తన నరతత్వమును తానెరిగి మిడిగినప్పుడు కదా మా తత్వమును పరీక్షించుట. మలేరియల్ పారసైటు మాకెట్లు వచ్చినదో తనకు అట్లే వచ్చినదని అనుకొనరాదా? మలేరియా వలన పారసైటు పుట్టుచున్నది గాని పారాసైటు వలన మలేరియా పుట్టుచున్నదా? తోచినట్లు ఊహములా? ఏదో ఒక్కటి కర్మచాలక సరిపోవనడలా శాశ్వత సిద్ధాంత స్థాపనమా? ఇదివరకు మాలో ఒక్క విషజాతియే ఉన్నదని కదా చెప్పినాడు. ఇప్పుడు 2వ విషజాతి బయలుదేరినదట. అది బోధకాలు కలుగజేయునట. బోధకాలు నీటిచే కలుగునని కొన్నినాళ్ళు, మట్టిచే కలుగునని కొన్నినాళ్ళు, గాలిచే కలుగునని కొన్నినాళ్ళు, అవిటి దెబ్బలు, అలికి దెబ్బలు అనేకములు కొట్టి కొట్టి ఇప్పుడు దోమయే పైలేరియాకు కారణమని ఢంకా మీద దెబ్బ కొట్టి కోటలో పాగా వేసి జాంకరించుచున్నాడే. ఇంత మతిలేని వ్యక్తులు మా జాతిలో నున్న ఎడల ముక్కల క్రింద కొరికివైవక మానుదునా? పాము కాటుచేనైనా ప్రాణము పోకపోవచ్చును గాని నరుని కాటులకు తిరుగున్నదా? తిరుగులేదని ఎరిగియుండియు నరులను చంపుచున్నవారెవ్వరు? ఆ మాత్రపు నీతి తనకేలయుండకపోవలేను. పోనిండు, ఈ గొడవ ఎంతయూ ఎందులకు? మా కాటు వలననే అతనికి మన్నెపు జ్వరము, బోధకాలు వచ్చుచున్నవనియే సిద్ధాంతపరపుడు. మనము కూడా ఒప్పుకొందము. అతని రక్తము మనము త్రావినందువలన మనకెన్ని వ్యాధులు వచ్చుచున్నవో అతడెరుగునా? మన వలన అతనికి మలేరియా వచ్చుచున్నదే గాని అతని వలన మనకు అంతకంటే భయంకరమైన జలేరియా వచ్చుచున్నది. మన వలన అతనికి ఫైలేరియా వచ్చుచున్నది గాని అతని వలన మనకు అంతకంటే భయంకరమైన కైలేరియా వచ్చుచున్నదని నా సిద్ధాంతము. కాదనగలవారెవరు? మీరు మాత్రము 3 దినములు మొద్దులై పడియుండుటలేదా? మీకు మాత్రము దేహములు వాడుటలేదా? మొదటి చచ్చువాతపు వ్యాధికి జలేరియా అనియు, 2వదైన గాత్రపు పొంగు వ్యాధికి కైలేరియా అనియు నేను పేళ్లు పెట్టితిని. నన్నడ్డుకోగలవారెవ్వరు? ఇంతే ప్రపంచధోరణి, ఇంతే ప్రకృతి శాస్త్ర పరిశీలనమింతే. నాలుక ఎటులాగునో అటు వాగుట, కలమెటులాగునో అటు వ్రాయుట. పోనిండు, అతని ఇష్టము వచ్చినన్ని పూర్వపక్ష రాద్ధాంతములు ఒనర్చుకొన నిమ్ము. కాని నరుని సిద్ధాంతము వలన మాకు ప్రాణహరణమెందులకు? మన సిద్ధాంతము వలన నరునికి ఏమాత్రము ప్రాణోపద్రవము కలిగినది?
ఈ మాత్రపు ఔచిత్యము తనకేలయుండరాదు? తాను బలిష్ఠుడా, మనము బలహీనులమా? తన బలిమి పస ఏదో లోకమునకు వెల్లడి అయినది కాదా? చీమకు దాసుడే, జర్రికి దాసుడే, నల్లికి బానిసయే, ఇల్లిల్లికి బానిసయే, కంటకమునకు దాసుడే, కామాకి దాసుడే, వీని బలం ఇట్లున్నది. పలుకులు చూడబోవగా ప్రపంచములు దాటిపోవచున్నవి. పని చూడగా ప్రాణహరణం తప్ప మరేదియూ కనబడదు. ఇంత దొరలాటయు, ఇంత దుర్బుద్ధియు, ఇంత దుశ్చేష్టయు ఎందులకు? తన కొరకు, తానొక్కడు సుఖముగా నుండుట కొరకు. ఇంత స్వార్థలోలుడు, ఇంత పరశ్రేయ సహనాభావుడు, ఇంత పరపీడాకరుడు, ఇంత తుచ్ఛుడు, ఇంత దుర్మార్గుడు ప్రపంచమునందలి మరి ఏ జాతిలోనైనా కనబరుపు కలిగిన ఎడల ఈ మశక జాతి ఎంతయు అగ్నిప్రవేశమునర్చి ప్రాణపరిత్యాగమునర్చుటకు శపథము చేయుచున్నది. పోనిండు, మన వలన అతనికి రోగములు వచ్చినను, అతని వలన మనకు రోగములు వచ్చినను, మనలను అతడు చంపినను, మనం అతనిని చంపినను నేనంత బాధగా గణింపలేదు. నరరక్తము త్రావుట వలన మాకు మరియొక్క పెద్ద పుట్టిమునక వచ్చినది. నరుని రక్తములో ఉన్న అన్ని దోషములను మాకు సంక్రమించుచున్నవి. ఈ నడుమ మరింత తీవ్రముగా సంక్రమించుచున్నవి. అయ్యయ్యో, మేమెన్నడూ వర్ణభేదమెరుగుమే, ఎప్పుడూ జాతిభేదమెరుగుమే. నల్లదోమలట, ఎర్రదోమలట. అయ్యయ్యో, ఎర్రదోమల కంటే నల్లదోమలు ఎక్కువయట. అయ్యయ్యో, జాతిభేదమట. మశక బ్రహ్మగారి మూతి మీసాల నుండి పుట్టినది ఒక జాతి అట, రెక్కల నుండి పుట్టినది ఒక జాతి అట, నడుము కణప నుండి పుట్టినది ఒక జాతి అట, నఖముల నుండి పుట్టినది ఒక జాతి అట. థూ, వీనిలో ఒకదానికంటే ఒకటి తక్కువయట. తిరుగా ఒక్కొక్క భాగములో 14 అంతర్భాగములట. ఒక భాగము ప్రాంగ్ముఖము, ఒకటి పశ్చిమముఖము, ఒకటి యుదంగ్ముఖము, ఒకటి దక్షిణముఖము, మరి ఒకటి యూర్ధ్వముఖము, ఇంకొకటి యధోముఖము. దానికిది అష్టమచంద్రుడు, దీనికది సైధనతార, దానికిది చుక్క ఎదురు, దీనికది ఏలేటి శని, దానికిది ద్వితీయాధిపతి, దీనికది సప్తమాధిపతి. ఇది సాపడిన పేడకడిని అది తాకకూడదు. అది త్రావిన మురికికుండ నీరు ఇది తాకకూడదు. అది దీనిని స్మరింపకూడదు, ఇది దానిని స్మరింపకూడదు. దీనిని తలపెట్టిన ఎడల దానికి నరకము, దానిని తలపెట్టిన ఎడల దీనికి నరకము. కుటుంబ వ్యాపారములలో, సంఘ వ్యాపారములలో, రాజకీయ వ్యాపారములలో, మత వ్యాపారములలో చెప్పనే అక్కర్లేదు. ఒకరినొకరు తిట్లు, తెరపిలేని తిట్లు, బూతులు, పచ్చి బూతులు. ఈ యుద్ధండ శాపములతోనే ఉపన్యాసములు. ఛీ, ఈ బండబూతులతోనే పదములు. ధూ, ఏమి శ్రాద్ధయోగ్యముగా ఉన్నదో ఉన్నది. పండితులకు ఒక్కటే రోగము, పామరులకు ఒక్కటే రోగము, వేదాంతులకు ఒక్కటే తెగులు, విటకాండ్రకు నొక్కటే తెగులు, పై ఉద్యోగులకు ఒక్కటే సంకటము, క్రింది భటులకు ఒక్కటే సంకటము. ఈ కర్మము, ఈ గాడిద గత్తర, ఈ గందరగోళము మా జాతులలో మునుపెన్నడూ లేదు. అందులో 10-12 సంవత్సరముల నుండి ఈ రవ్వ, ఈ రాయడి, ఈ రసాభాసము, ఈ రణగుణధ్వని పందెపు గుర్రపు పరుగువలే బడాయించుచున్నవి. మరి ఒక సంగతి చెప్పనా? పూర్వమందు మాకింత స్త్రీవాంఛలేదు. ఏదో కాలానుగుణముగా, యథోచితముగా, అంటీ అంటనట్లుగా మేము కాంతావ్యాపారమును నిర్వహించుకొంటిమి. ఇప్పుడు అట్లు కాదే. ఊహూ, ఎప్పుడూ అదియే చింత, ఇదేమి కర్మమో. ఇదంతయూ మాకేదో ఒక వ్యాధిలాగా పట్టుకుని ఉన్నది. పూర్వము ప్రాణివిధి కింద జరిగిన వ్యాపారము ఇప్పుడు దిక్కుమాలిన వ్యసనమైనదే. ఇదిగాక మాలో కొందరు వైద్యులు వీరి రెక్కలు ఊడిపోను, వీరి తొండములు తెగిపోను, ముసిడి జిగురు ఇందులకు దోహదమని మా సోదరులకు బోధించుచున్నారు. ఇన్ని బాధలు నరరక్తపానము వలన కలిగినవి. మరి ఒక అంశము చెప్పనా? మశకోత్తమ, ఉపన్యాసము చేయవలసిన వారు కార్యక్రమమును అనుసరించి ఇంకా 2 తెల్లవారు వచ్చుచున్నది. శీఘ్రముగా సభ చాలింపక తప్పదు. కావున నీకింతకన్నా కాలమీయదలుచుకొనలేదు. తరువాత మత్కుణరాజమును మహామహోపాధ్యాయుడునగు మంజులాచార్యుల వారు ఉపన్యసింపవలేను అని అధ్యక్షుడు పలుకును. మహామహోపాధ్యాయుని ఉపన్యాసము. అగ్రాసనాధిపతి, మశకమత్కుణ మూషక సోదర మహనీయులారా, మన రావు బహద్దర్ గారి ఉపన్యాసమును మహానందమున వింటిమి. నేను నిశ్చయించిన అంశములన్నీ వారే సెలవిచ్చినారు. మనుష్య రక్తపానము వలన మనలో శారీరకముగా, మానసికముగా కలుగుచున్నవని వారు సెలవిచ్చిన బాధలు మాలో మట్టునకు శతగుణములుగా వ్యాపించి మమ్ము బాధించుచున్నవి. మాకు మనుష్య రక్తముచే కడుపు నిండించుకొనుట కంటే సాపడుటకు మరి ఒక సాధనమే లేదు. అందుచే మనుష్యునికున్న అవగుణములన్నీ మాలో సంపూర్ణముగా ఉన్నవి.
మనసొక మార్గము, మాట మరి ఒక మార్గము, చేష్ట వేరొక మార్గము. మాలో ఇప్పుడు వక్తలందరూ బయలుదేరినారు. రాజకీయ అంశముల గురించి రండోలు వాద్యముల వలె మాట్లాడుచున్నారు. నల్లిజాతిని అభివృద్ధిపరచుటకు, నల్లిజాతిని ఏకీభావముగా చేయుటకు, నల్లిజాతి జాతీయతను సమగ్రముగా చేయుటకు ఎందరో మహావక్తలు మంచములలో నుండి, మహాసనములలో నుండి, పత్రాస్తరణములలో నుండి, మనుష్యుల వస్త్రములలో నుండి మహోదారముగా, మహాగంభీరముగా ఉపన్యసించుచున్నారు. స్వార్థపరిత్యాగమని, శాంతి అని, దేశక్షేమమని, త్యాగమని ఎన్నియో సద్గుణములను బోధించుచున్నారు. ఎంతసేపు బోధనమే, ఆచరణమన్న మాటయైనా లేదు. ఇట్టి గుణములను బోధించువారైనా ఆచరించుటలేదా? లేదు. సోదరులారా, లేదు లేదని చెప్పుటకు విచారము లేదు, లజ్జ కూడా లేదు. దాదాపుగా అందరిలో అదియే లోపమున్నప్పుడు చింత ఎందులకు, సిగ్గెందులకు? నరుని రక్తము త్రాగకూడదని ఉపన్యసించువారే అత్యధిక పానముచే అజీర్తి బాధ పడుచున్నారు. శాంతి శాంతి అని చాపలు జలజలలాడ, మంచపుకోళ్లు మారుమ్రోయ ఉపన్యసించువారే నేనెక్కువి అని, నీవు తక్కువి అని, నీది నీచమైన మిడిజాతి అని, నాది ఘనమైన రెక్కజాతి అని ఒకరినొకరు కరుచుకొని పీకుకొని కుమ్మురాడుకొనుచున్నారు. స్వార్థపరిత్యాగము స్వార్థపరిత్యాగమని సాగదీసి పలికెడు స్వార్థపరిత్యాగులు కుర్చీ వీపునందలి నల్లి సోదరులను మంచపు తలాటమునకు చేరనీయకుండా తన్నుచున్నారు. ఇంద్రియ నిగ్రహమును బోధించు విరాగి శిఖామణులు సర్వసంగ శూన్యులు జాముజామునకు గురుడ్లు పెట్టుచున్నారు. వ్యవధి ఎంతయో లేదు, త్వరగా తెముల్పుము అని అధ్యక్షుడు మందలించును. తాను చెప్పిన నీతులు తనకు మాత్రమే వర్తింపవనియు, తాను తక్క అందరూ అవి అనుష్ఠింపవలెననియు ప్రతి వక్తకు పట్టుకొన్న పంతము. నాయనలారా, ఆలస్యమగుచున్నదని అధ్యక్షుడు ఆనతిచ్చుచున్నాడు. ఒక్క అంశము మాత్రమే చెప్పెదను. మలేరియా, పైలేరియాల సంగతి నేనెరుగను గాని కాలాహజారను జ్వరమును మేము వ్యాపింపచేయుచున్నామని మమ్ము చంపుటకు నరుడు నిశ్చయమునర్చుకుని ఉన్నాడు. అన్ని జాతి జంతువులను చంపి పొట్టపెట్టుకుని వీడొక్కడూ ప్రపంచమును ఏమి చేయదలిచినాడు? వీని తెలివి తెల్లవారిపోను. వీని ప్రకృతి జ్ఞానశాస్త్రము ఇట్లు బ్రద్దలైనది. ఏమని చెప్పను? ఇక చాలునని అధ్యక్షుని కేక. ఆచార్యులు ఉపన్యాసము చాలించును. సోదరులారా, కార్యక్రమముననుసరించి మూషిక సింహమగు తర్కశిరోమణి హ్రస్వకర్ణ శాస్త్రి గారి ఉపన్యాసం ఇంకా జరగవలసి ఉన్నది. హ్రస్వకర్ణుని ఉపన్యాసము. సోదర సోదరీమణులారా, మన మనస్సులోని అభిప్రాయములేవో వెల్లడించుకొంటిమి. ఎన్ని ఉపన్యాసములిచ్చిననైనా ఇంతకంటే విశేషమేమున్నది? నేను చెప్పవలసిన మాటలు నాకేమీయూ కానబడకున్నవి. మహామారి వ్యాధిని గురించి మమ్మ అతడు పెట్టిన బాధలు లోక విదితములు. మా జాతినంతయు మార్చి మాపుటకే యత్నించెను. ఆ వివరణముల గూర్చి ఇప్పుడు చెప్పుటకు అవకాశము లేదు, చెప్పు ఉద్దేశమునూ లేదు. మనుజజాతిని మార్చివేయుటకు మనకు సాధనమేమైనా ఉన్నదా అని ఇప్పటి ప్రశ్న. నరులను చంపవలయను, చంపక తప్పదు అని కేకలు. తప్పదను వారు దారి ఏమున్నదో కానబరపుడు, అంతేకాని అరపులతో ఏమి వినియోగము? అదిగో చూచుచున్నారా, తెల్లవారుచున్నది, సూర్యుడు వచ్చుచున్నాడు, నరుడింక లేచును. అయ్యయ్యో, అదిగో నరుడు, పొండు పొండు, ఇప్పుడు మాట్లాడుకున్నట్టుకు అవకాశం లేదు, లేదు, పరుగెత్తుడు, ఎగురుడు, ఇంక నొక్క రెప్పపాటైనా ఆలస్యము చేయదగదు, తగదు. అధ్యక్షుడే ముందు పరుగువారిను. బిలబిలలాడుచు అన్నియూ పరిగెత్తిపోవుచుండగా ఒక్క లేబ్రాయపు నల్లి ఇట్లు గంభీరముగా పలికెను. ఇదిగో కరపత్రము. నేనిందులో చెప్పబడిన పనులన్నీయూ చేయగలను. అత్యద్భుతము, మహాద్భుతము, యోగశక్తి సారము. 1. పరుగెత్తుచున్న ఎలుకతోక మూతితో కరచిపట్టి ఆపుట. 2. పందికొక్కుపై పందికొక్కును, దానిపై 3వ పందికొక్కును వీపుపై నెక్కించుకుని జరజర ప్రాకుట. ఇదిగో ఈ 3వది మరింత అద్భుతము, వినరా? పోవుచున్నారా? ప్రాణరక్షణార్థమై పోవుచున్న ఆ జంతువులు ఆ బాలమత్కుణము చెప్పునదేమో పూర్తిగా వినకుండానే పరిగెత్తి పోవుచుండెను. ఆ సందడిలో ఒక్క ఎలుక నా కాలిపైకెక్కెను. అమ్మయ్యో అని అడలిపోయి లేచితిని. గూడూరు గూడూరు అని స్టేషను నొద్దనున్న భటుడు కేకవేయుచుండెను.